ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణం అమెరికా ఇజ్రాయెల్కు వ్యూహాత్మకంగా కొన్ని లాభాలను మరికొన్ని నష్టాలను మిగిల్చింది. ఖమేనీ మరణంతో ఇరాన్ పటిష్టమైన నాయకత్వ వ్యవస్థలో శూన్యం ఏర్పడింది. డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాన్ని ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ఇరాన్ విదేశీ విధానంలో మార్పు వచ్చి మరింత మితవాద నాయకత్వం వచ్చే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. కానీ అమెరికా అనుకున్నది ఇప్పట్లో జరిగేది సూచనలైతే ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఎందుకంటే ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలోని 14 అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఇది అమెరికాను మధ్యప్రాచ్యంలో మరో సుదీర్ఘ యుద్ధంలోకి లాగే ప్రమాదం ఉంది. ఇక ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే అది తన ప్రధాన శత్రువును అంతం చేయడం ద్వారా తన సైనిక నిఘా శక్తిని చాటుకుంది. ఇరాన్ మద్దతున్న హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలకు వెన్నుదన్నుగా ఉన్న నాయకుడు లేకపోవటం వల్ల ఆ సంస్థలు బలహీనపడే అవకాశం ఉంది. అయితే ఇరాన్ ప్రతీకార దాడుల వల్ల ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణుల వర్షం కురుస్తోంది. ఒక దాడిలో కనీసం 9 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇది యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన అత్యంత ఘోరమైన దాడి. యుద్ధంలో చనిపోయిన ఖమేనీ ఇస్లాం ప్రపంచంలో ఇప్పుడొక అమరవీరుడయ్యాడు. ఇది ఇరాన్ ప్రజలను, ప్రాంతీయ మిత్రులను మరింత ఏకం చేసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అయాతుల్లా అలీ రజా అరాఫీ తాత్కాలిక సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ తన సుప్రీం లీడర్ మరణానికి 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. అమెరికా ఇజ్రాయెల్పై కఠినమైన ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. యుద్ధం ఇంకా ముగియలేదు, ప్రమాదకరంగా ఊహించని విధంగా కొనసాగుతోంది. ఏదేమైనా ప్రస్తుతం ఇరాన్లో నెలకొన్న రాజకీయ యుద్ధ పరిస్థితులు ఆ దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 1979 విప్లవం తర్వాత ఏర్పడిన ఇస్లామిక్ పాలన ఇప్పటికీ అధికారంలోనే ఉంది. కానీ అది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందనేది ప్రశ్నార్థకం. దాని భవిష్యత్తుపై అంతర్జాతీయంగా రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఒక వ్యవస్థగా కొనసాగుతోంది. పాలనలో మార్పు వస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో జరిగే అంతర్గత రాజకీయ పరిణామాలు, యుద్ధ గమనంపై ఆధారపడి ఉంటుంది.